ఎవరు నేను ఇప్పుడు ఒకటి నేను అసలు మీకు ఎంత చెప్తాను కదా, విధి విధానాలే మార్చమని చెప్పట్లేదు. నేను అనేది ఏంటంటే వీళ్ళని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇప్పుడు నేను అనేది అంటే నేను ఐఎమ్ నాట్ డూయింగ్ పొలిటిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జెన్యూన్ హ్యూమన్ కన్సర్న్ ఉంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని ప్రభుత్వాలు తెలిసిన వ్యక్తులకి సార్ అదొక్కటి వదిలేరా మాకు అని అంటే వదిలేస్తున్నాం. ఇక్కడే జరిగింది రింగ్ రోడ్లోనే. నేను అనేది ఏంటంటే పోనీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కోసం పెట్టుకున్న భూమి కాదు అక్కడ నా కన్సర్న్. వాళ్ళు నన్ను ముందే పిలిచుంటే వాళ్ళు నన్ను ముందే ఇప్పుడు నేను వెళ్ళి కూర్చొని నేను తెలుగుదేశం తరఫున ప్రచారం చేశాను. ఇప్పుడు అర్జెంట్ ఎందుకు అగేన్స్ట్ వెళ్తాను? నా ఉద్దేశం అది కాదు. కాదు ఏంటంటే గత 3-4 రోజులుగా కూర్చోబెట్టి నన్ను వస్తామంటే వాళ్ళు ఏమంటారు, నేను అడుగుతానే ఉన్నాను రెగ్యులర్ గా. నేను కనిపించిన ప్రతిసారి నాకు ఎవరినో ఒకరు అడుగుతాను ఏం ప్రాబ్లం అంటే, లేదు అందరూ ఇచ్చేస్తారు, అది ముందు మేము సెటిల్ చేస్తాం, సరిగ్గా సెటిల్ చేస్తాం అన్నారు. కానీ వాళ్ళు ఇవ్వకపోతే నేను వెళ్ళి వాళ్ళు అడగాల్సిన ప్రశ్న ఉంది. అంతే కదా, దీంట్లో నాకు ఏముంటుంది అడ్వాంటేజ్ చెప్పండి. అసలు నేను అనేది ఏంటంటే సార్ చాలా ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ గారు ఉన్నారండి. ఆయన ఏమడిగారు, మొత్తం వచ్చి మెట్రో రైలు కొంచెం అడ్జస్ట్ చేయమన్నారు. కొంచెం వాల్యుబుల్ ఇవి మన పోతున్నప్పుడు ఎంతో కొంత అడ్జస్ట్ చేశారు కదా, ఒప్పుకున్నారు కదా. అంటే పాసిబిలిటీ అంటే నేను అనేది పాసిబిలిటీ లేకుండా ఎందుకు ఉంటుంది? నేను అడిగేది మొత్తం కాదు, ఒక చిన్న పాసిబిలిటీని అడుగుతున్నాను. వాళ్ళు ఏమన్నా రోడ్లు ఇస్తామంటున్నారు కదా, దానికి కాదంటారు కదా. ఎవరెవరు ఖచ్చితంగా నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా మాట వెనక్కి వెళ్ళారని నాకు తెలియదు. దానికి అనుమానం కూడా లేదు. వెనక్కి వెళ్ళారు. కన్వీనియంట్గా ఏం మాట్లాడతారంటే, ఇప్పుడు తెలంగాణ తీర్మానం మీరు అక్కడ వెళ్ళి కోస్తాంధ్రాకి వెళ్ళి కాకినాడలో మీరు ఎన్నో 90s లో మీ తీర్మానం పెట్టి దానికి మీరు ఒప్పుకున్నప్పుడు అక్కడ జస్ట్ మీ పార్టీలో మీ తీర్మానం పెట్టి, అలాగే పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఎంతమంది ఇలా మాట్లాడుతున్నా కానీ వీళ్ళేం పట్టించి ఢిల్లీ పేపర్స్ లో కనీసం సీమాంధ్ర ఉద్యమం కనీసం ఒకసారి కూడా రాలా, అసలు ఎవరికి తెలియదు. పోనీ ఇంతమంది గోలు పెడుతుంటే పోనీ ఏమన్నా అడిగారా, పోనీ ఏమైనా ఇచ్చారంటే ఇచ్చిన తర్వాత కూడా సంజాయిషి ఇవ్వలేదు. పోనీ సాక్షాత్ పార్లమెంటే ప్రామిస్ చేసి వాళ్ళకి తెలంగాణకి తెలంగాణ ఇచ్చేశారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలకు ప్రత్యేకమైన స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి కూడా నిలబెట్టుకోలేకపోతే బీజేపీ 100% వెన్ బ్యాక్. ప్రత్యేక హోదా అంటే నేను అనేది ఏంటంటే నేను కూర్చోబెట్టి ఉద్యమాలతోటో నిరసనలతోటో రాష్ట్రం లాస్ట్ 10 సంవత్సరాలకు విసిగిపోయి ఉన్నాను. నేను ప్రతి ఎంపీని నేను అడుగుతున్నాను. నేను ఎంపీని ఎందుకు మాట్లాడుతున్నానంటే వాళ్ళు ప్రెషర్ పెట్టాలి. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడటానికి నేను నిన్న కూడా దీంట్లో అన్నాను, నాకు ఇస్తారా నాకు అపాయింట్మెంట్? నాకు ఎందుకంటే నాకు ఏ విధంగా రాజ్యాంగపరమైన నేను పదవిలో లేను. నేను కొన్ని ఆయన ప్రచారం చేశాను. ఇప్పుడు నేను వెళ్తే కనీసం నన్ను రానిస్తారా? నేను వెళ్ళి అడిగితే అసలు ఇస్తారా? ఎందుకంటే నేను అడిగే ప్రశ్నలు కొంచెం సార్ ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తారని అంటాను. ఒకవేళ వాళ్ళ దగ్గర సమాధానం లేకపోతే ఖచ్చితంగా నన్ను అవాయిడ్ చేస్తాను. వాళ్ళ దగ్గర సమాధానం ఉన్న రోజున భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నాయకులు నన్ను పిలుస్తారని నేను అనుకున్నాను. వాళ్ళు పిలిచేవారు. ఎందుకంటే ఇది ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతాం, ఎన్నిసార్లు అయ్యా బాబు అని అంటాం. నేను మాట్లాడడానికి ఫస్ట్ ఎంపీలు ఉన్నారు. నా పొజిషన్ ఏంటి నేను చెప్పాను, వాళ్ళు పోటీ చేశాను, వాళ్ళ కోసం నేను ప్రచారం చేశాను. కన్సర్న్ ఎంపీస్ ఉన్నారు. నేను వాళ్ళకి ఇప్పుడు ఇవ్వనంటే అప్పుడు నేను మాట్లాడతాను. మీరేంటంటున్నారు? బీజేపీతో ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు, బీజేపీకి సపోర్ట్ గా మీరు ప్రచారం కూడా చేశారు. ఈ విషయం ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కి ఇస్తానన్న ప్రామిసెస్ గురించి వెనక్కి వెళ్తే ఏం చేయాలన్న దాని మీద ప్రశ్నిస్తానని చెప్పి కూడా గతంలో మీరు చెప్పారు. అందుకే నా అభిప్రాయం చెప్తున్నాను కదా, ఏం చేయబోతున్నా అనేది నేను ప్రస్తుతం నాకు కూర్చోబెట్టిన చాలా నిర్మాణంలో ఉన్న పార్టీ. నా దగ్గర డబ్బులు లేవు. నాకు కూర్చోబెట్టి నేను మాట్లాడితే జనం నన్ను అభిమానించి కొంతమంది అభిమానులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. తప్ప నేను వెళ్ళి మాట్లాడగలను. తీసుకెళ్లి నేను ఏదైనా సరే కన్స్ట్రక్టివ్ గా నేను చేయదలుచుకున్నాను. నేను మాట్లాడతాను. నాకు తెలిసిన ప్రతి ఒక్క బీజేపీ వ్యక్తితో మాట్లాడతాను. ఒకవేళ ఇవ్వకపోతే వచ్చి నేను కూర్చోబెట్టి అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది అది నేను నిర్ణయించుకొని చెప్తాను. వెంటనే చెప్తాను.
ఎవరికి బీజేపీ మాట తప్పింది కదా స్పెషల్ స్టేటస్ అంటే వాళ్ళే చూసి మనం ప్రాక్టికల్ నేను చూడాలి. నేను టీవీలో చూసేది ఏంటంటే మీ మాట తెప్పామని చెప్పట్లేదు, చేస్తా ఉన్నారు. నాకు ఎలా ఉందంటే ఎప్పుడు చేస్తారు, ఇప్పటికి 10 సంవత్సరం అయిపోయింది, దాదాపు సంవత్సరం, ఇప్పుడు ఇంకొక 2 నెలల సంవత్సరం అయిపోతుంది. పోలవరం ఇప్పుడు అంటే వాళ్ళు విడగొట్టిన విధానానికి పోలవరంకి 100 కోట్లు ఇచ్చారు. అంటే 16,000 కోట్లు కాస్త 100 కోట్లు అయింది. ఆ 100 కోట్లు ఫినిష్ అవ్వదు. 7 ముంపు మండలాలను కలిపేశారు, తెలంగాణ మండలాలని. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎవరికి అరాకొర న్యాయం చేసి ఎవరికి శాంతి లేకుండా చేశారు. అది ఇప్పుడు ఏదైనా మాట్లాడితే అవి చాలా పవర్ఫుల్ పార్టీస్, జాతీయ స్థాయి పార్టీలు. నా బలం ఎంతో నేను తెలుసుకోవాలి. నేను ఒకరితో మాట్లాడబోయే నేనేం మాట్లాడగలను, నేను నిరసన వ్యక్తం చేయగలను, లేదంటే రోడ్డు మీదకి వెళ్లి అరవగలను, లేదంటే ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయగలను. అంతేగాని నిజంగా పాలసీలు చేసే స్థాయి నేను వెళ్ళాలంటే నేను పార్లమెంట్ లో కూర్చోగలిగాను. నాతో పాటు కొంతమంది బలం ఉండాలి. అయినా నా దగ్గర లేవు కదా. సో ప్రస్తుతం నేను చేయగలను, నా నిరసన ఎలా వ్యక్తం చేయగలను, ఇలా ఇంటర్వ్యూ ద్వారా ఎక్స్ప్రెస్ చేయగలను, లేదంటే బయటకు వచ్చి రోడ్డు మీద నిరసన వ్యక్తం ప్రదర్శించగలను తప్ప అంతమించి నేను వేరే ఏం చేయాలనేది నేను మాట్లాడగలను. నేను ప్రచారం చేసిన వ్యక్తిని ప్రభుత్వ పాలసీలు మంచిగా ఉంటేనే నెక్స్ట్ జనరేషన్ లాభం జరుగుతుంది. ఇప్పుడు రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరించిన పాలసీ మంచిగా ఉందనుకుంటారా లేదంటే నిన్న ఒక మాట ఉన్నారు, నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు, దానికి మీరు పట్టుబడుతున్నారు. ఇంకోటి సార్, గ్రామీణ స్వరాజ్యం కోసం ఉండాలి, గ్రామాలంతా సంతోషంగా ఉండాలని రిపోర్ట్ చేశారు. ఈ సమక్షంలోనే ప్రభుత్వాలు 3 ప్రధానమైన హామీ, ఒక ప్రత్యేక హోదాతో పాటుగా రైతు రుణమాఫీ, మహిళలకు రుణమాఫీ, ఉద్యోగం. ఈ సంవత్సరంలో 3 చేశారు. 3 కూడా ఒక్కంగులు కూడా ప్రభుత్వం ముందుకు వేయలేదు. ఇప్పుడు ఒకటి నేను తెలుగుదేశం మద్దతుగా నేనున్నాను. ఇప్పుడు రైతు రుణమాఫీ జెన్యూన్ నేను చెప్తున్నాను, ప్రత్యేకించి దీంట్లో ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా జెన్యూన్ చేయాలి, ఎంత పాసిబిలిటీ అని పక్కన పెట్టడానికి నిజాయితీగా చేయాలంది. కాకపోతే అంత ఫండ్స్ లేవు, ప్రాక్టికల్ గా ఆలోచించాలి. నేను దాని మీద కూర్చోబెట్టి నేను ఇరికించడానికి వీటికి వచ్చి నేను మాట్లాడలేదు. నేను అనేది ఏంటంటే కనీసం రైతు రుణమాఫీ గురించి కంటే కూడా ముందు అసలు భూమున్న రైతులని కనీసం కాపాడనమని కోరుకుంటున్నాను. బీజేపీ మోసం చేసింది అంటున్నారు, టీడీపీ కూడా మోసం చేసింది. టీడీపీ ద వే ఐ వాంట్ టు సమ్ ఇట్ అప్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయ జనతా పార్టీ మాట నిలబెట్టుకోలేదు ఇప్పటిదాకా నేను ఇదే మాట్లాడుతున్నాను. నిలబెట్టుకోవట్లేదు అని చెప్తాను. అంటే ఈ క్షణం వరకు అంటే ఇప్పటికీ మీరు పార్టీ పదవిలోకి రాగంటే అక్కడ పార్లమెంట్కి వెళ్ళగానే వెంటనే పోలవరం ఆర్డినెన్స్ జారీ చేశారు, బిల్ పాస్ చేశారు. అలాగే స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వాల్సింది, కానీ ఎందుకు ఇవ్వలేకపోలేదు నేను తర్వాత చేస్తారేమో అనుకున్నా. వాళ్ళు వేరే సమస్యలు చెప్తారు. మిగతా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకమైన స్టేటస్ ఇస్తే మిగతా రాష్ట్రాలు మా పరిశ్రమలు వెళ్ళిపోతే అందుకు మేము మరి అలాగా మీరు అనుకున్నప్పుడు మరి పార్లమెంట్ లో ఎందుకు మాట ఇచ్చారు? మరి మీరు ఇచ్చిన మాట మీద మీరు వెనక్కి వెళ్ళిపోతే మిమ్మల్ని నమ్మిన ప్రజలు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మీరు ఎలా వచ్చి మళ్ళీ మీరు భారతీయ జనతా పార్టీని మీరు ఎలా విస్తరణ చేస్తారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో? అది వాళ్ళు తెలుసుకోవాలి. దేంట్లో ఐఎమ్ నాట్, నేను అనేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళు ఎంపీలు ఉన్నారు, ఎంపీలు ఖచ్చితంగా వాళ్ళు పోరాటం చేయాలి, వాళ్ళు పార్లమెంట్ లో వాళ్ళు మాట్లాడాలి, 10 మందిని కలవాలి. ఎందుకు మీరు ఇవ్వట్లేదు స్పెషల్ స్టేటస్? ఎవరు తెలుగుదేశం ఫెయిల్యూర్ నేను మాట్లాడలేదు. నేను అనేది వాళ్ళు పోరాటం చేయాలి. తెలంగాణని కొద్ది మంది 2 ఎంపీలు కూడా వెళ్ళి పోరాటం చేశారు. అలాంటిది స్పెషల్ స్టేటస్ కోసం ఉన్న పార్టీలకు అతీతంగా మన వైకాపా కానీ అలాగే మన తెలుగుదేశం కానీ అక్కడ వెళ్ళి ఖచ్చితంగా గళం వినిపించాలి, అక్కడ గొంతు వినిపించాలి. అంతేగాని కూర్చొని ఇప్పుడు ఇంతమంది తెలంగాణ నాయకులు అంత పోరాటం చేసినప్పుడు గెలిచిన ఎంపీలు కూడా మీరు మాట్లాడకుండా ప్రధానమంత్రి గారితో మీరు విన్నవించుకోండి, వెళ్ళి మాట్లాడండి, అంతేగాని మీరు పోరాటం చేయకుండా ఇస్తాం అంటే ఆ సర్దిపుచ్చే మాటలు విని విసిగిపోయిందబ్బా. బీజేపీ టీడీపీ ఎన్నో భాగస్వామ్య పక్షాలు సార్, వాళ్ళకు వాళ్ళు మాకు నమ్మకం ఉంది అంటారు, ఎటువంటి రిజల్ట్ రావట్లేదు. ఇటువంటి నేపథ్యంలో మీలాంటి న్యూట్రల్ ఉన్నట్టు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం, ఎందుకంటే మీరు ఆల్రెడీ వెళ్ళొచ్చారు కాబట్టి. ఇటువంటి నేపథ్యంలో దీనిపైన మీ ప్రభుత్వ పాలసీ గురించి రాజ్నాథ్ సింగ్ లాంటి వాడు గతంలో భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తులే ఇవాళ బీజేపీ సర్కార్ భూసేకరణ చట్టాన్ని ప్రవేశపెడుతుంది. ఇక్కడేమో ఏపీ ప్రభుత్వం కూడా భూసేకరణ చట్టం అంటే నేను ఇక్కడ తేడా 95% రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు దానికి నాకు సమస్య ఉంది. అది అవసరం ఉందా లేదు, నేను వాళ్ళ అంబిషియస్ ప్లాన్స్ నేను కాదంట్లా.
నేను అనేది ఏంటంటే మీరు ఫేసెస్ లెక్కన మీరు ఎలా ప్రొటెక్ట్ చేస్తారని అడుగుతున్నాను. అది వాళ్ళు వస్తారు కదా, నేనంటే ఇది ఒకే రోజు అవ్వదు కదా. పర్యటన తర్వాత చంద్రబాబు లేదు ఇంక నేను మాట్లాడాను. పార్టీయా జీహెచ్ఎంసీ ఇంకా నేను దాని గురించి నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ లోపల ఎలాంటి ఎన్నికలు వచ్చినా పోటీ చేయాలని అనుకుంటాను. ఈ లోపల అంటే ఎక్కడ పాసిబిలిటీ ఉంటే తెలంగాణ, ఎందుకంటే చాలా మంది ఒకళ్ళు మా మంత్రులు పార్టీలు మారారు కాబట్టి ఏదైనా పాసిబిలిటీ ఉంటే ఇది నేను ఎందుకంటే నాకు అనుభవం కోసం గెలుస్తానని కూడా కాదు, అది కూడా చేయొచ్చు కూడా పాసిబిలిటీ నాట్ ష్యూర్. నేనేంటంటే రాజధానికి ఎంత ఎకరాలు కావాల్సినది ఒక విధాన నిర్ణయం. నేను దానికి అసలు దానికి ఎన్నో చెప్పట్లేదు. నేననేది అంటే ఓన్లీ ఫేజెస్ లెక్కన. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్ 5-6 ఫేజ్లు ఉంటాయి కదా. మీరు 33,000 ఎకరాలు మొదట మేము ముందు పెడితేగా ఇందాక మీరు చెప్పినట్టుగా సెక్రటరియట్ ప్లాన్ చేస్తున్నాం. సెక్రటరియట్ ప్లాన్ చేస్తున్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఆ మిగతా పొలాలని పంట పొలాలను ఆపకండి, మీరు అలౌ చేయండి, లెట్ దెమ్ గ్రో. ఈ ఎక్కడైతే మీరు డెవలప్ చేస్తున్నారో మీరు అక్కడ ఆప్ చేయండి పంట పొలం, మీరు అంటే పంటలు వేయడం. నెక్స్ట్ లెవెల్ మీరు సెకండ్ ఫేజ్ డెవలప్ చేస్తున్నప్పుడు అక్కడ ఆప్ చేయండి. అంతేగాని అసలు టోటల్ వ్యవసాయం వద్దంటేనేమో అసలు మీకు ఒకేసారి ఇంపాసిబుల్ టు ఒకే రోజు రాత్రి రాజధాని లేపలేం కదా. అందుకని ఏంటంటే రైతు కూలీల్ని మిగతా సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఏది ఆ ఫేజెస్ లెక్కనే తీసుకోండి. ఇంక్లూడింగ్ 23,000 మిగతా స్వచ్ఛంగా ఇచ్చిన రైతుల పొలాల్లో కూడా వాళ్ళు దున్నుకొనివ్వండి. మీరు ఏ ఫేజ్ లో మీరు డెవలప్ చేస్తున్నారో ఆ ఫేజ్ ఒక్కటే మీరు వ్యవసాయాన్ని మీరు ఆప్ చేయండి, మిగతా చోట్ల అనుమతించండి అని కోరుకుంటున్నాను. ఇట్ ఈస్ అబౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాని గురించి నేనేమంటున్నానంటే వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ అందరికీ నచ్చినప్పుడు నాకు సమస్య లేదు. నా సమస్యల్లో కొద్దిమంది ఇబ్బంది పడుతున్నప్పుడు రైతు కూలీల గురించి ఎట్లా ఆలోచించాను నేను వాటి గురించి ఆలోచిస్తున్నాను. మిగతా బికాజ్ నేను వచ్చింది నాకు నిజంగా పవర్ మీద ఆసక్తి లేదు. నాకు నిజంగా రాజకీయాల్లోకి వచ్చానంటే చాలా బాధలు ఉన్నాయి, ఎవరు మాట్లాడరు, కొన్ని ఇష్యూస్ ఏమో అందరూ కామన్ కూర్చుంటారు, అందరూ ఇష్యూని రాజకీయం చేసి వదిలేస్తారు తప్ప దాని పరిష్కారం కోసం ఎత్తగరు. దాంట్లో నుంచి ఇచ్చిన బాధతో నేను పాలిటిక్స్ లోకి వచ్చాను తప్ప, అలాగే నేను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు నేను నిజంగా నేను ఒక ఎంపీఓ ఎమ్మెల్యే కావాలనుకుంటే నాకు అది నా చేతిలో పని, నాకు అది ఇష్యూ కూడా కాదు. కాకపోతే ఏంటంటే అది మా అన్నయ్య చిరంజీవి గారు ఉండాలి, ఆయన నడిపించాలి పార్టీ తప్ప మేము కుటుంబంగా మేము వెన్నెముక పక్కన నిలబడాల్సిన విధానం ఉంది తప్ప నేను వెళ్ళి కూర్చొని నేను పార్లమెంట్ లో కూర్చొని నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు. అసలు అలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. మేము ఇప్పుడు ఈ పరిస్థితి సార్ ఇప్పుడు నేను స్కిల్ డెవలప్మెంట్ ఐ అగ్రీ విత్ యూ. రైతు కూలీల కోసం స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు అర్జెంట్ గా నేను ఒక పని చేస్తా ఉంటాను. నేను పని చేస్తున్నప్పుడు సడన్ నువ్వు ఈ పని కాదు నువ్వు వేరే పని అంటే నాకు టైం పడుతుంది కదా, కొంచెం కాలం పడు. నేను ఇది కూడా అన్నాను నిన్న పెన్నమాకులు బేతపూడి వాళ్ళు ఏమన్నారంటే మా రైతు కూలీలు వచ్చారు నా దగ్గరికి, మమ్మల్ని అర్జెంట్ గా స్కిల్ డెవలప్మెంట్ అంటారు, మా అమ్మాయికి ఉద్యోగం ఇస్తారంటే అమ్మాయి ఉండదేమో అసలు నాకు ఉద్యోగం వేరే ఆ స్కిల్ కాక ఇంకో స్కిల్ అంటే అది ఎట్లాగానే. మనం పారిశ్రామిక విధానం ఎలా ఉండాలంటే కూలీలను తయారు చేసేది కాదు, వాళ్ళ కోసం వర్కర్ స్టాఫ్ కాదు, దే షుడ్ బి క్రియేటివ్. డెమోగ్రఫిక్ డివిడెండ్ అందరూ భారతదేశం 220లో మొత్తం యువత ఎక్కువ ఉంటుంది అనుకున్నప్పుడు మీరు యువత కోసం ఏం చేస్తున్నారు? ఏ ప్రభుత్వం? ఇది ఒక తెలుగుదేశం ప్రతి ప్రభుత్వం సార్ రైతు కూలీలు నేను కూడా మనం రైతు చూసి వచ్చాను. వాళ్ళ రోజు ఏంటంటే రోజుకు 100-300 సంపాదిస్తున్నారు కూరగాయలు పండించుకోవడం అంటే వీళ్ళ స్కిల్స్ తో ఆల్రెడీ వాళ్ళ స్కిల్స్ ఉంది. అంటే కూరగాయలు పండించే స్కిల్స్ అవన్నీ ఉన్నాయి. ఆ స్కిల్స్ నుంచి రిప్లేస్ చేయడానికి గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్ అయినా సరే ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి వాళ్ళకి కనీసం బైబ్యాక్ బాండ్స్ అని ఇస్తే ₹1,00,000 వడ్డీ ఆ బైబ్యాక్ బాండ్స్ ₹1,00,000 కన్నా అవుతుంది గ్యారెంటీగా ఇచ్చారంటే వ్యవసాయం మభ్యపెట్టి అంటే బలంతో చేయడం అంటే కొద్ది తిట్టే మభ్యపెట్టి కూడా కాదు. వాటి దృష్టిలో మీరు ఏమైనా పరిశీలించారు? నేను అంటే నా కన్సర్న్స్ ఉన్నాయి. నేను కాదు సారీ
మాజీ ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళి ఒకటి నన్ను కొన్ని పరిస్థితుల్లో అంటే నేను ఫస్ట్ పాలిటిక్స్ కి ఒకళ్ళు ఏదైనా చేయాలంటే ఏ ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టాలని కాదు, కానీ ఒకవేళ నిజంగా ఏదైనా ఇష్యూ అడ్రస్ చేయాల్సి వచ్చి అవసరమే ఉంది. ఒకవేళ నిజంగా ఇష్యూని అడ్రస్ చేసినప్పుడు అక్కడ ప్రజలు మాకు న్యాయం జరగట్లేదని కోరుకున్నప్పుడు నేను ఖచ్చితంగా వెళ్తాను. ఎవరండి? కలెక్టర్లకు ఈ ఎస్సీజెడ్ లో ఎవరైనా వర్క్ స్టార్ట్ చేయకపోతే తీసుకునే అధికారం కలెక్టర్లకు డైరెక్ట్ ఇచ్చేశారు. అంటే ఇంతకు ముందు కోర్టుకి వెళ్ళాలి అని ఉంటే ఇప్పుడు కలెక్టర్ అక్కడ పని జరగకపోతే డైరెక్ట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకునే అధికారం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత వెంటనే మీరు ప్రెస్ మీట్ పెట్టి గతంలో ఇచ్చిన భూములు ఇప్పుడు వరకు తీసుకుంటారు. సెక్యూరిటీ కూడా ఉండదు కాదు సార్. నాకు ఏ రకం కాదు కోయిన్సిడెన్స్ ఉంటాయి. ఒకసారి నాకు వెళ్ళాను, మీరు అన్నారు నాకు అడ్వాంటేజ్ ఏ విధంగా అడ్వాంటేజ్ మీరు చెప్పండి. నాకు మీరు జస్ట్ అనేసరి నాకు ఒక అడ్వాంటేజ్ చెప్పండి. నాకు ఇలా మాట్లాడటం అంటే ప్రజలకి న్యాయం జరగటంలో కోయిన్సిడెన్స్ అంటారా? నిజంగా మీకు తప్పే ఉంది. సడన్ గా వాళ్ళు డెసిషన్ తీసుకోవడం కూడా నిన్న మేబీ నేను అది వాళ్ళు ఎప్పటి నుంచి అనుకున్నారు, నిన్న ఎందుకు పెట్టారు నాకేం తెలిసిపోయింది. నాకేం సడన్ గా తెలిసినప్పుడు నేను అంత పర్యటనలో ఉన్నా, నాకు ఎలా తెలుస్తుంది? నేను అంటుంది నేను 8,000 ఎకరాలు చాలా నేను ప్రశ్నించను. నేను ఏమనేదంటే ఒకేసారి 29-30 ఎకరాల్లో బిల్డింగ్ కట్టడం కుదరదు. అందుకని అంటే నేను ఉదాహరణ చెప్తానంటే రాజధాని ఎంత ఉండాలంటే వీళ్ళు పుత్రజయ 8,000 ఎకరాలు ఉంటుంది. నేను ఏ కాంటెక్స్ లో నేను అన్నానంటే ఒకవేళ ఫేజ్ వైజ్ డెవలప్ చేసుకున్నప్పుడు ముందు 8,000 ఎకరాలు తక్కువ ఎకరాలు కన్ఫైన్ చేసి అలా పెంచుకుంటూ వెళ్తారని ఆ ఉద్దేశం, ఆ కాంటెక్స్ ఉన్నా. నిర్మాణంలో చండీగఢ్ లాంటి కొత్త రాజధాని నిర్మాణంలో పాలు పంచుకున్న కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇదంతా పెద్ద భూకుంభకోణం, ఇదంతా పెద్ద పార్సులు, దీని వెనక చాలా అక్రమాలు ఉన్నాయి. కొంతమంది రైతుల్ని రింగిగా ఏర్పరిచి కొంతమంది కాంట్రాక్టులు పెట్టుబడిదారులు కూడా ప్రవేశించారు. దీని వెనక చాలా అక్రమాలు జరుగుతున్న ఒక రకమైన అభిప్రాయం వచ్చింది. వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా పెద్ద ఎత్తున ఇచ్చారు. అవును, అంటే చండీగఢ్ కూడా చాలా అంశాలు దీనికి రిలేటెడ్ ఒకటి. మీరు భూములకు సంబంధించి చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు 1996 నుంచి కూడా జరిగిన భూ కేటాయింపులపై కానీ ఐఎంజీ భారత్ లాంటి ఒక పెద్ద ఎత్తున భూకంపం జరిగింది. ₹1,00,000 విలువ చేసే భూమిని ₹1,00,000 కేవలం ₹5,000 కూడా ఇచ్చిన ఉదాహరణ ఉన్నాయి. ఈ రెండు అంశాలు మీద ఒకటి భూముల విషయంలో ఇంత పెద్ద ఎత్తున భూములు తీసుకోవడం, ఇది పెద్ద భూ కుంభకోణం అని చెప్పి ఒక బాధగా, రెండు 1996 నుంచి జరిగిన భూ కేటాయింపులపై కూడా మీరు మాట్లాడబోతున్నారు. నాకేంటంటే ఖచ్చితంగా దీని గురించి నేను ఒక్కడే మాట్లాడితే నా ఒక్కడి గొంతు సరిపోదు. నేను నా వైపు నుంచి మాట్లాడతాను. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు, ఆయనకి ఇలాంటి అభ్యుదయ భావాలున్న వ్యక్తి. ఆయన కూడా ఇన్ని ఎస్సీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మన రాష్ట్రం వరకు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ కానీ ఇటు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకు ఎన్ని ఎస్సీజెడ్లు ఇచ్చారు, ఎలాంటి ఏ పర్పస్కి ఇచ్చారు, వాళ్ళు ఎంత అవుట్పుట్ ఉంది, ఎంత ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి, అది అన్ని పార్టీలు చేయాలి. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఒక ఇంటలెక్చువల్ ఆయన. సో ఆయన చేయాలి ఆయన తరఫున. అలాగే సిపిఎం ఇంతమంది నాయకులు ఉన్నారు. అంటే నేను అందరితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధమే సార్. ఏది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వరకు ఎన్ని సమస్యలు లేవు, అన్ని ఉన్నాయి. అన్ని ఒకేసారి మాట్లాడలేం కదా, అన్ని ఒకేసారి అడ్రస్ అంటే అలాగే సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నాకు పరిధి ఉంటుంది కదా, నా బ్యాండ్ విడ్త్ చాలా లిమిటెడ్ అండి. నాకు కూర్చోబెట్టి నాకు ఇలాంటి ఏదో అక్కడ ధర్నా చేయనట్టు గబుక్కున నాకు కూర్చోబెట్టి ఇంకా నాకు అంత పార్టీ కార్యవర్గం లేదు. నేను అట్లా నేను కూడా మాట్లాడలేదు. నాకు పరిధులు ఉన్నాయి, నా పరిమితులు ఉన్నాయి. నాకు వేరే నేను అన్ని చేసుకుంటూ నేను ఉండాలి ఇక్కడ. నా సమస్య నేను చెప్పిన పార్టీ నేను విస్తరించడానికి నేను రెడీగా ఉన్నాను ఈ క్షణం. కాకపోతే వచ్చే వాళ్ళకి నేను కూర్చోబెట్టి ఒకసారి నేను మాట్లాడే కరెక్ట్ గా నేను ఎవరితో పని చేయబోతున్నానో ఆ వ్యక్తులు నాకు కావాలి. అందరూ వచ్చేసి మళ్ళీ నాకు ఇంటెంట్, నాకు గోల్ ఉంది, అది నాకు నిర్వీర్యం అవ్వకూడదని ఒక జాగ్రత్త కూడా ఉంది. ఆ జాగ్రత్తతో నేను కొంచెం మెల్లిగా వెళ్తున్నాను. నేను ఎవరిని ప్రత్యర్థిగా భావించనండి. ఎవరు ఏ పార్టీ కూడా ఏది ఆ విధి విధానాల వల్ల మనకు వచ్చే ఒక ఆలోచన విధానం తేడా తప్ప నేను ఎవరిని ప్రత్యర్థిగా నేను అనుకోను. కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. మీరు ఒకసారి టీడీపీ బీజేపీ తింటుడు ఎప్పటి వరకు కూడా నేను నమ్ముతున్నాను నేను అంటారు. మరోవైపు 4 గ్రామాలని మినహాయించండి, రైతులకు ఏదో న్యాయం చేయండి అంటారు. తప్పే ఉంది. ఒకవైపు ఖచ్చితంగా నిలబడితే రైతుల పక్షాన్ని నిలబడి ఒకటే స్టాండ్ తీసుకొని ఆ 4 గ్రామాలు తప్పిస్తారా, వాళ్ళ పక్షాన్ని ఏం పోరాటం చేస్తారనేది క్లియర్ కట్ చెప్పాలి. లేదు మీరు అనేది ఒప్పుకున్న రైతుల గురించి సమస్య 95%
ఒప్పుకోలేని రైతుల గురించి నేను మాట్లాడతాను చెప్తున్నాను కదా. నేను చెప్తాను సార్, లెట్ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ గురించి ఎలా స్పందిస్తారు, ఎలాంటి దాన్ని బట్టి నేను ఖచ్చితంగా దాని దృష్టిలో తీసుకోవాలి. ఖచ్చితంగా దృష్టిలో ఇప్పుడు 33,000 చిల్లర ఎకరాలు కానీ పెట్టిన తర్వాత ఎంత ఫాస్ట్ గా మనం దీన్ని అభివృద్ధి చేయగలం ప్రాక్టికల్ గా చూద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఇక్కడ మాదాపూర్ లో ఆయన అభివృద్ధి హైదరాబాద్ ని సిటీని డెవలప్మెంటల్ ప్రాసెస్ లో ఈ రోజుకి ఆయన ఇచ్చిన భూముల్లో ఇంకా మిగిలి ఉంది. ఇంకా అభివృద్ధి, ఇంకా బిల్డింగ్లు ఏం కట్టలేదు, ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడ. అలాగే చాలా అవకతవకలు కూడా ఉన్నాయి తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన విధానాలు.